హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో పాండవులు అరణ్యంలో ఋషుల దగ్గర ఏ కథలు విన్నారో ఎంతో క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో పాండవులు అజ్ఞాతవాసం ఏ విధంగా మొదలుపెట్టారు మరియు విరాట మహారాజు సామ్రాజ్యంలోకి ఏ విధంగా ప్రవేశించారు అనే విషయాన్ని క్లుప్తంగా వివరించుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. మహాభారతంలోని అజ్ఞాతవాసం అనేది పాండవుల జీవన గమనంలో ఒక కీలకమైన అధ్యాయం. 12 సంవత్సరాల అరణ్యవాసం తరువాత 13వ సంవత్సరాన్ని వారు గుప్తంగా గడపాల్సి ఉంది. ఈ కాలంలో వారిని ఎవరూ గుర్తుపట్టకుండా జీవించడం అనేది చాలా కీలకం. ఈ అజ్ఞాతవాసం ప్రారంభానికి పాండవులు ఒక పద్ధతి, ధైర్యం మరియు భవిష్యత్తుపై ఆశలతో అడుగుపెట్టారు. పాండవులు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలను అనుభవించినా ధైర్యాన్ని వదల్లేదు. 12 ఏళ్ల తపన తరువాత ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. వారికి ఇది సవాలుగా అనిపించింది, ఎందుకంటే కౌరవులు, ముఖ్యంగా దుర్యోధనుడు వాళ్ళను గుర్తించి మరోసారి అవమానించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. పాండవులు విరాట మహారాజు రాజ్యంలోకి ప్రవేశించడం గురించి ఒకసారి చూసుకుంటే, అజ్ఞాతంగా ఉండేందుకు వారు విరాట మహారాజు సామ్రాజ్యాన్ని ఎంచుకున్నారు. విరాటరాజు మంచి రాజు, ధర్మపరుడుగా ఉండేవాడు. పాండవులు విభిన్న వేషాలలో ఆయన రాజ్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. యుధిష్ఠిరుడు కనకభోజ అనే వేషధారణను ధరించాడు. యుధిష్ఠిరుడు కనకభోజ అనే పేరుతో ధర్మశాస్త్రాలు మరియు జ్యోతిష్యం చెప్పే బ్రాహ్మణుడిగా మారాడు. అతను విరాట మహారాజుకు జ్యోతిష్య శాస్త్రాన్ని బోధిస్తూ రాజ్యం నడిపించడంలో ఎంతగానో సహాయపడేవాడు. భీముడు వల్లుడు అనే వేషధారణను ధరించాడు. ధర్మరాజు భీముడిని వంటవాడిగా పనిచేయమని నిర్ణయించాడు. భీముడు తన శక్తి దాచడంలో ఇబ్బందిగా ఉన్నా తన వంటకాల్లో నైపుణ్యంతో విరాట మహారాజును మెప్పించాడు. అర్జునుడు బృహన్నల వేషధారణ ధరించాడు. అర్జునుడు విభిన్నమైన వేషధారణతో బృహన్నల అనే స్త్రీగా మారి రాజకుమార్తె ఉత్తరకు నాట్య సంగీతం బోధించే గురువు పాత్ర పోషించాడు. నకులుడు గ్రాంధికుడు అనే వేషధారణ ధరించాడు. నకులుడు గుర్రాలకు శిక్షణ ఇచ్చే వ్యక్తిగా మారి విరాట మహారాజు గుర్రాల సంరక్షణ బాధ్యత చేపట్టాడు. సహదేవుడు తంతిపాలుడు అనే వేషధారణ ధరించాడు. సహదేవుడు గోవులను కాపాడే తంతిపాలుడిగా పనిచేశాడు. ద్రౌపది సైరేంద్రి అనే వేషధారణ ధరించింది. ద్రౌపది సైరేంద్రిగా మారి రాణి సుదేష్ణకు సేవకురాలుగా చేరింది. పాండవులు విరాట మహారాజు రాజ్యంలో ఏ విధంగా జీవనం కొనసాగించారో ఒకసారి చూసుకుంటే, వారు తమ గుప్తతను రక్షించేందుకు ఎంతో శ్రద్ధతో ప్రవర్తించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో నైపుణ్యం కనబరిచారు. కానీ కొన్ని సందర్భాలలో సమస్యలు కూడా ఎదురయ్యాయి. సైరేంద్రిగా ఉన్న ద్రౌపదిని విరాట మహారాజు సేనాధిపతి అయిన కీచకుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. భీముడు ఈ విషయాన్ని తెలుసుకొని కీచకుని శిక్షించాడు. ఇది పాండవుల గోప్యతను దాదాపుగా భంగం చేసే పరిస్థితిని సృష్టించినా వారు ఆ పరిస్థితిని ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ పాండవులు తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలను రూపొందించారు. ధర్మం, ధైర్యం మరియు కౌరవులపై తమ ప్రతీకారం కోసం వారి శక్తిని కూడబెట్టుకున్నారు. అజ్ఞాతవాసం వారికి కేవలం పాఠాల కాలం మాత్రమే కాదు, భవిష్యత్ విజయానికి పునాదులుగా నిలిచింది. అజ్ఞాతవాసం ప్రారంభం ద్వారా పాండవులు తమ గోప్యతను రక్షించడంలోనే కాకుండా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం చూపించారు. వారి జీవితంలోని ఈ భాగం ధర్మపాలన, బలమైన సంకల్పం మరియు విజయం సాధించాలనే తపనతో నిండింది. ఈ విధంగా పాండవులు
అజ్ఞాతవాసం చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.